దేవాదేవుని స్తుతులు, అందరికీ వందనాలు. ప్రభు నామానికే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. బోయస్ తన పని చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి, కోత కోసే వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక చక్కని మాట అంటాడు. ఏంటది చెప్పండి? దేవుడు మీ అందరికి తోడుగా ఉండును గాక. వారేమంటారు ఆయన చెప్పండి? నా దేవుడు మీకు. ఆమేన్. హల్లెలూయా. వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈరోజు ధ్యానాంశ నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు దేవత దేవుడు చక్కటి వాక్యాన్ని మనకు అందించారు. అది చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఉన్నత స్థలములలో నుండి నీ చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. దేవుని యొక్క నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఉన్నతమైన స్థలము నుంచి మన దేవుడు ఎవరయ్యంటే, ఈ మధ్యాహ్న సమయమందు నీ కోసము తన చెయ్యి చాపే దేవుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చిన దేవుడు. ఈ దేవాతి దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, ఉన్నతమైన స్థలము నుంచి ఆయన తన చెయ్యి చాపి, ఆయన తన చెయ్యి చాపబోతున్నాడు. ఆయన తన చేతులను పట్టుకోబోతున్నాడు. ఆయన తన చెయ్యి పైన చాచబోతున్నాడు. తన బాహువులను కప్పబోతున్నాడు. దేవుని చేతి క్రిందకు వచ్చినటువంటి అయినా కానీ ఎప్పుడు కూడా ఎన్నటికి కూడా ఇబ్బంది పడే వ్యక్తులుగా మన దేవుడు చేసేవాడు కాదు. గట్టికి చెప్పండి, చేతులెత్తి. హల్లెలూయా. ఇదే సమూయేలు గ్రంథంలోనే ఆ 22 ఫస్ట్ వాక్యంలో ఓ చక్కని మాట అంటాడు. ఎందుకు తన చెయ్యి పట్టుకున్నాడంటే, ఆ 22వ అధ్యాయంలోనే మొదటి వచనములోనే ఒక చక్కటి మాట అంటాడు. చదవండి అది కూడా. యెహోవా సౌలు చేతిలో నుండి, ఇదిగో ఒక సౌలు గారి గురించి చెప్పట్లేదు, తనకు కలిగి ఉన్నటువంటి శత్రువుల చేతులందరి చేతిలో నుండి నన్ను తప్పించావు. స్తోత్రం కలుగును గాక. అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే, తను ఏం చెప్తున్నాడు దావీదు భక్తుడు, ఎందుకు ఈ మాట తను రాశాడు అంటే, ఆయన ఎక్కడి నుంచి చేయి చాపాడంటే, ఉన్నత స్థలములో నుంచి మన కోసం చేయి చాపగలిగిన దేవుడు. ఆయన ఉన్నత స్థలములో నుంచి నీ కోసం చేయి చాపగలిగిన దేవుడు. ఎందుకు చాపగలిగాడని దావీదు చెప్తున్నాడంటే, సౌలు చేతిలో నుంచి, అంత మాత్రమే కాకుండా తనకు కలిగిన శత్రువులందరి చేతిలో నుంచి దేవాతి దేవుడు తనను రక్షించి, తనని క్షమించి, తనను కాపాడి, భద్రపరిచి, బ్రతికించి, శత్రువైనటువంటి అపవాదికి దొరకకుండా ప్రతిరోజు దావీదును కాపాడుతున్నటువంటి దేవాతి దేవుని గురించి, ఉన్నత స్థలము మీద నుంచి, దేవా నీవు నా కోసము నీ చేతిని చాపి ఉన్నావు. ఆమేన్. దేవుడు మనల్ని పట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, ఆయన చేతిని నీ కోసము ఇక్కడి నుంచి చాపే దేవుడు కాదు, ఉన్నత స్థలం మీద నుంచి నీ కోసం తన చేయి చాపగలిగిన వాడు. ఆ చేతిని నువ్వు గ్రహించగలిగితే, ఆ చేతిని నువ్వు గమనించగలిగితే, నీ జీవిత కాలం అంతయు ప్రభు నామాన్ని స్తుతించుదువు గాక, ప్రభు నామాన్ని మహింపరచుదువు గాక, ప్రభు తన హస్తముతో నిన్ను తాకును గాక, ప్రభు తన చేతులు నిన్ను పట్టుకును గాక, శక్తినిచ్చి దీవించును గాక, బలపరిచి ఆశీర్వదించును గాక, అభిషేకముతో కప్పును గాక, తృప్తిపరచును గాక, తన చెయ్యి చాపి నిన్ను పట్టుకును గాక. ఆ చేతును పట్టుకొనగలిగితే, ఆ చెయ్యి నీ కోసము ఉన్నత స్థలము నుంచి ఆయన నీ కోసము తను చెయ్యి చాపాడు. దావీదు గారు ఎందుకలా చెప్తున్నారంటే, మా శత్రువులందరి చేతిలో నుంచి నన్ను తప్పించాడు. ఎవరు తన శత్రువులు? ఒక్కరా ఇద్దరా? ఒకరిద్దరైతే వాళ్ళ గురించి రాసేవాళ్ళేమో. దావీదు గారు ఏం చెప్పారు ఆయన చెప్పండి? శత్రువులందరి విషయమై నన్ను తప్పించావు కదా. పిల్లనిచ్చిన మామ శత్రువు అయ్యాడు. ఎంత గౌరవం చూడండి పాపం. దావీదు గారు ఎందుకు ఆ మాట చెప్పారు చెప్పమంటారండి? ఎవరైనా బావమారితోడు బతకు కోరతాడు, అన్నదమ్ములోళ్ళు
అవును కదా, పెద్దలు అదే కదా మనకి చెప్పేది. మరి ఇక్కడ పిల్లనిచ్చిన మనం ఏం చేయాలంటే, దావీదును చంపితే తన బిడ్డ ఏమై ఉండిద్ది అప్పుడు? విధంతువుగా విధవరాలుగా ఆమె చనిపోయే వరకు, తండ్రి విడిచిపెట్టే వరకు ఆ విధవరాల ముఖం చూడాలి కదా తండ్రి. అది కూడా గ్రహించుకున్న దావీదు గారి మీద పగపట్టుకున్నాడు. అది కూడా గ్రహించుకున్న దావీదు గారి మీద, నా కూతురు విధవరాలైనా పర్వాలేదు, భర్తను కోల్పోయిందని పర్వాలేదు, దావీదును మాత్రం నేను చంపాలి. ఇదే కంకణం కట్టుకున్నాడు కదా. పిల్లనిచ్చి చంపాలనుకున్నాడు. సరే, మామకి బాధ ఉండి ఏదో పొగిడారు కాబట్టి ఆ ఇబ్బంది ఉండి ఆయన అలా చంపాలనుకున్నాడు. మరి కడుపును పుట్టిన బిడ్డ ఉన్నాడు దావీదుకి. ఆ బిడ్డ కూడా దావీదును చంపి దావీదుకు బదులుగా రాజు అవ్వాలని ఆయన ఇబ్బంది పడ్డాడు. హల్లెలూయా. ఈ శత్రువులందరి విషయమై, కడుపును పుట్టిన బిడ్డ శత్రువే, పిల్లనిచ్చి పెంచిన మామ కూడా శత్రువే. అదే మామ ఏం చెప్పాడు ఒకసారి అంటే, దావీదు నాయనా నీవే నాకంటే నీతిమంతుడువు, హల్లెలూయా, నీవే నాకంటే గొప్పవాడు అని చెప్పిన మామే చంపబోతున్నాడు. తరుముతా ఉన్నాడు, తరమబడుతున్నాడు. కానీ ఏ రోజు దేవుని నామాన్ని అవమానపరిచిన వ్యక్తి కాదు దావీదు. ఏ రోజు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టిన వాడు దావీదు. ఏ రోజు కూడా దేవుని మహింపరచకుండా దేవుని యొక్క సన్నిధానంలో అహర్నిశలా ప్రార్థన చేస్తూ దేవుని మహింపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, బరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది, వ్యాధి వచ్చింది, రోగం వచ్చింది, ఇబ్బందులు కొనుగోలు కూడా దావీదు దేవుడి చేతిని ఈ రోజు కూడా విడిచిపెట్టడం గమనించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ఆకాశం నుంచి, ఉన్నత స్థలము నుంచి దావీదు చేతిని పట్టుకున్నాడు కనుకనే తనకొచ్చిన శ్రమలన్నింటిలో నుంచి, తనకొచ్చిన ప్రాణ పరిస్థితుల నుంచి, మన శత్రువు తరుముతున్న విషయంలో నుంచి దేవుడు తనను కాపాడుతూ వచ్చాడు కనుకనే ఆ మాట చక్కగా చెప్తున్నాడు. ఉన్నత స్థలము నుంచి నీవు నా చేతిని పట్టుకొని ఉన్నావు. ఆయన నీ కష్టాలను దగ్గరకు వచ్చి నీకు శత్రులుగా ఉంటున్న వారి ఎదుట నా దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్న సమయం ప్రారంభమైనది. నా దేవుడిని గొప్ప చేయబోయే సమయం ఆసన్నమైనది. నా దేవుడు దావీదు చేపట్టుకున్నాడు. ఈ సమయంలో చేతి నా దేవుడు పట్టుకొనుగాక. ఆయన నీ చేతిని పట్టుకుంటే దాన్ని ఎవరు విడిపించలేరు. ఆయన్ని చేతిని విడిచిపెడితే దాన్ని ఎవరు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వానికి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను గుర్తించి తన ఉన్నత స్థలము నుంచి నీతో ఆయన పట్టుకొని నీ చేతిని ఆయన పట్టుకున్నట్లయితే, నీ వైపు తన చేతిని చాపగలిగితే ఇక ఆ చేతి స్పర్శే చాలా సంతోషకరంగా ఉండింది. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులందరి చేతిలో నుంచి, అంతే కదండి, ఒకళ్ళని చెప్పారు దావీదయ్య గారు, శత్రువులందరి చేతి నుంచి తప్పించాడు కాబట్టి ఆయన చేతిని నన్ను పట్టుకున్నాడు, ఇలా సజీవుల లెక్కలో ఉన్నాడు. ఆమేన్. ఇంకొక సంగతి నేను మీకు పరిచయం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, అందరు చక్కగా బైబిల్ తీయండి, 3వ వచనము. అక్కడ ఏం జరిగిందంటే, యేసు ప్రభులు వారు తిరుగుతున్న రోజులవి ఆయన ఒక ప్రాంతంలో ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు గారి దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. ఆయన ఎవరై అంటే, కుష్టు రోగము చేత బాధపడుతున్నవాడు, ఎంత మాత్రము జనము చేత ప్రేమించబడిన వాడు, ఎంత మాత్రం జనములోనికి రానివాడు. ఎందుకు ఆయన జనములోకి రావట్లేదు అంటే, ఆయన ఎప్పుడైతే వస్తాడో రాళ్లతో కొట్టి చంపుదామని ఆ జనులందరూ ఉంటారు. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఊరు బయట ఉంటారు, పాలెం వెలుపలు ఉంటారు. కానీ వారు ఊర్లోకి రావడానికి అవకాశం వాళ్ళకు లేనే లేదు. కాబట్టి ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే, ఎక్కడో తనకు చెప్పగా తను విన్నాడు, తన చెవిలో ఒక మాట పడింది. అదేంటంటే, నీవు గాని యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళగలిగితే నీ కుష్ఠరోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది. ఈ మాట తను విన్నాడు, ఆశ కలిగింది. ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో ఇలాగో మాట్లాడుతున్నాడు. చదవండి మేమన్నది. అందుకాయన తన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే. స్తోత్రం చెప్తారా? మన దేవుడు ఎవరయ్యంటే, నువ్వు రోగంతో ఉన్నప్పుడు విడిచిపెట్టేవాడు కాదు.
నీ కలిగిన భార్య భర్తలు కానీ, నీ కలిగిన పిల్లలు కానీ, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నీకు హుషారు ఉన్నప్పుడు నిన్ను చక్కగా వాడుకొని నా తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళే. కానీ అదే నువ్వు రోగానో జబ్బునో పడి దూరంగా ఉన్నట్లయితే నీ దగ్గరకు వచ్చి నేను పలకరించడమే కష్టమైపోయింది. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళితే ఎవరు ఆ తల్లిదండ్రులను చూడాలని చెప్పి పంచుకునే బిడ్డలు లేరా ఈ రోజుల్లో భూమి మీద? ఆమేన్, హల్లెలూయా. అదే ఆ తల్లిదండ్రులు నేను అలాగనుకుంటే ఇంతదాకా నువ్వు అయ్యేదానవా? కాదు కదా. కానీ ఆ వ్యక్తితోటి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే నాకు ఇష్టమే. స్తోత్రం కలుగును గాక. అయ్యా నాకున్న జబ్బు ఇది, కుష్ఠరోగం చేత బాధపడుతున్నాను ప్రభువా. ఆవిడ వచ్చి తనకు మొక్కి, అయ్యా నేను కుష్టి వ్యాధి చేత బాధపడుతున్నాను, రోగం చేత బాధపడుతున్నాను, నీకు ఇష్టమైతే. హల్లెలూయా. మన దేవుడు రోగిని సైతం ప్రేమించే దేవుడు. మన దేవుడు పాపిని సైతం క్షమించే దేవుడు. మన దేవుడు శాపంలో ఉన్న వారి సైతము దగ్గరికి పిలిచి వారి శాపాన్ని తన రక్తములో కడిగి వారి కోసము రక్తము కార్చే దేవుడు ఆయనకి కుష్ఠవ్యాధి వ్యక్తి చెప్తున్నాను, ఒరే కుష్ఠవ్యాధోడా నువ్వు దూరంగా వెళ్ళని చెప్పలే. ఏమని చెప్పాడంటే నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తను చెయ్యి చాపి, స్తోత్రం చెప్పండి గట్టిగా, తను చెయ్యి చాపి, హల్లెలూయా. నా దేవుడు చెయ్యి చాపితే అక్కడ స్వస్థత కార్యం జరుగుతుంది. గట్టి కొట్టాలి, చేతులెత్తి చప్పట్లు, హల్లెలూయా. మన దేవుడు గాని చెయ్యి చాపితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు కళ్ళారా చూస్తారు. కన్న వాటిని విన్న వాటిని అనేకులకు వీరే సాక్ష్యంగా చెప్తారు. నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. డబ్బులు అడిగాడు మన దేవుడు ఏమైనా? నీకు 1000 రూపాయలు ఇస్తే బాగోతుందని అడిగాడు ఆయన? ఆయన అలా అడిగే దేవుడు కాదండి. ఆయన ఏ దేవుడు అంటే సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన ఎవరు అంటే పాపులు సైతం కూడా ఆయన దగ్గరకు వచ్చితే ఆయన నెట్టివేసే దేవుడు కాదు. పాపిని సైతం కూడా ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. రోగిని సైతం కూడా ఆయన దగ్గర చేర్చుకునే దేవుడై ఉన్నాడు. దుర్మార్గులు సైతం కూడా ఆయన హత్తుకునే దేవుడై ఉన్నాడు. మన విషయాల్లో మనం దేవునికి దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి నాకు ఇష్టమే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని పలికాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం దేవునిగా కలిగి ఉన్నామంటే నిజముగా మనం ఆశీర్వదించబడిన వ్యక్తులు మనలో ఎంతకంటే సందేశమే లేదు, సంకోచము లేదు. ఆయన పిలుస్తున్నాడు కదా, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని పలుగ్గా. వెంటనే తను చూసుకున్నంతలోనే అతను ఒళ్ళంతా సంతోషంగా ఓ మంచి ఒంటిగా కుష్టి రోగం అంతా తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అతనితో చెప్తున్నాడయ్యా నువ్వు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, నీ దేహాన్ని నువ్వు యాజకుని చూపించి ప్రధాన యాజకుని చూపించుకొని మోషే నిర్మించిన ధర్మశాస్త్రం ప్రకారం చొప్పున అక్కడికి వెళ్ళి నువ్వు కొంత కానుకొని సేవకునికి అక్కడ నువ్వు ఇవ్వని చెప్పాడు. ఇక అదే ప్రభు చెప్పింది. అక్కడ జరిగిన ఎంత విశేషం అంటే ఆయన చెయ్యి చాపి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని పలికాడు. వెంటనే ఆ కుష్టి రోగం అంతా కూడా తన నుంచి పోయింది. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఈ మధ్యాహ్నం అడగాలి, ప్రభువా నేను నీ సన్నిధికి రావటము నీకు ఇష్టమేనా? హల్లెలూయా. నేను నీ సన్నిధిలో ఉండటము నీకు ఇష్టమేనా? నేను నీ పరలోక రాజ్యం రావటానికి నీకు ఇష్టమేనా అని ప్రభువు నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని నేను ఇష్టపడ్డాను కాబట్టి మీకోసం నేను ఆకాశము నుంచి భూమికి దిగి వచ్చాను. మీరంటే నాకు ఇష్టము కనుకనే నా సన్నిధికి నడిపించాను. మీరంటే ఇష్టం కాబట్టి నా సన్నిధిలో కూర్చొని నా వాక్యాన్ని చదివే కృపను నేను మీకు దయచేసాను. దేవాది దేవుడు ఈ మధ్యాహ్నం నీ చేయిని పట్టుకును గాక. ఆయన తన మీ కోసం తను చేయి చాపును గాక. ఆయనను ఇష్టపడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ వరకు ప్రభువును నడిపించాడు. మనల్ని ఇష్టపడకపోతే, మనల్ని కష్టపెట్టాలని ఉంటే ఆయన మన కోసం రక్తం కార్చవలసిన అవసరం లేనే, ఆయన మన కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం లేదండి. కనుకనే ఆయనకి మనం ఇష్టమే కనుక ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన పాపాల కోసం ఆయన కార్చాడు. కాబట్టి మనమంటే ఆయనకి, అందరూ చెప్పండి, మనమంటే ఆయనకి ఇష్టమే. హల్లెలూయా. ఇంకొక మాట నేను మీకు పరిచయం చేస్తాను. యేసు ప్రభువు సువార్త మీటింగ్ అయిపోయింది. జనులందరూ
భోజనం చేశారు. ఇంచుమించుగా మిగిలినవన్నీ మరి తిరిగి గంపల్లో ఎంతగా అవి ఎన్ని గంపలు మిగిలాయండి? 12 గంపలు మిగిలాయి. అక్కడ ఇంచుమించుగా ఎంతమంది భోజనం చేశారు? 5,000 మంది పురుషుల సంఖ్య అది. హల్లెలూయా. ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇంచుమించు అది ఇంకా క్రమంగా ఇంకెక్కువే ఉంటది. ఇంచుమించు 5,000 మంది పురుషులు అన్నారు. యేసు ప్రభు ఏం చేశారంటే, అయ్యలారా నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి కొద్దిసేపు, మీరేం చేస్తారంటే ప్రార్థన చేసుకునే సమయం కల్లా మీరు ధోని ఎక్కి అద్దరికి వెళ్ళాలి. మధ్యలో సముద్రం ఉంది. ఆ సముద్రములో వారిని ప్రయాణం చేయాలని తన శిష్యులను యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, ఇదిగో శిష్యులారా, నాకంటే ముందు మీరు సముద్రపు అద్దరికి వెళ్ళాలని చెప్పి వారిని బలవంతం చేయగా యేసుక్రీస్తు వారిని బలవంతం పెట్టాడట. అయ్యా మీరు తొందరగా ముందు వెళ్ళండి, అక్కడికి నేను వెనక ముందుకు వస్తానని చెప్పాడు. వాళ్ళు బయలుదేరి ప్రయాణమై వెళ్తా ఉన్నారు. పొద్దు మునుపు వాళ్ళు ఎక్కి ప్రయాణం చేస్తా ఉన్నారు. నావ కదులుతా ఉంది. ఆ యొక్క దానిలో వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్న కొద్దిసేపటికల్లా ఇక దగ్గరికి ఇంచుమించుగా ఆ దరికి చేరటానికి కాస్తంత దూరమే ఉంది. స్తోత్రం చెప్తారా? ఆ దరికి చేరటానికి ఇంకా వచ్చేసే సంతోషం అని చెప్పి మన పేతురు గారు, యాహోను గారు, ఆంధ్రే గారు వీళ్ళందరూ కూడా ఏం చెప్పుకుంటున్నారంటే, మనం రీచ్ అవుతాము, దగ్గరలోనికి వచ్చేసామని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఈ లోపల యేసు ప్రభు వారిని పంపించారు కదా. యేసు ప్రభు వెళ్ళి ప్రార్థనా స్థలానికి వెళ్ళి అతడు ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన శిష్యు బృందమేమో సముద్రంలో బట్టి ప్రయాణము అవుతూ ఉన్నారు. ఇక తెల్లవారుజాము ఇంచుమించుగా 4వ జాము సమయంలో ఆయన ఏం చేశారంటే, తన శిష్యులను కలుసుకుందామని అతడు నీటి పైన నడవడం ప్రారంభించారు. గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యంటే నీటి పైన నడవగలిగిన దేవుడు. మన దేవుడు ఎవరయ్యంటే ఆకాశాన్ని వాహనంగా చేసుకొని ఆకాశ వాహనమెక్కి నీ కోసం తను చెయ్యి చాపే దేవుడు. నీటి పైన ఆయన టీవీగా నడుస్తూ ఉన్నాడు. నా శిష్యులు ముందెళ్ళారు కదా, వారిని కూడా నేను కలుసుకోవాలని రాత్రి 4వ జామున అతడు బయలుదేరి సముద్రం పైన చక్కగా ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? యేసు ప్రభులు వారు సముద్రం పైన నడుస్తా ఉన్నారు. సముద్రం పైన నడుస్తా ఉన్నారు. నడుస్తున్న సమయంలో వారందరూ కూడా అప్పటికి సముద్రంలో ఏం జరుగుతా ఉందంటే, అలల చేత ఆ యొక్క నావ కొట్టబడతా ఉంది. గాలి వస్తుంది. బాధ చెందుతా ఉన్నారు. వాళ్ళు తొందరగా వెళ్ళాలని భయపడతా ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే వారి ప్రాణము గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు ఇంకాసేపు ఉంటే బాగుండేది కదా, వెళ్ళొచ్చే వాళ్ళకి దగ్గరలో ఉంది కదా మనకు రేవని చెప్పి ఆలోచిస్తున్న సమయం అది. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తా వస్తా ఉన్నాడు. అలంత దూరంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని వాళ్ళు చూశారు. కానీ ప్రభుని వాళ్ళు గుర్తించలేదు సుమా. ప్రభుని వాళ్ళు ప్రభుగా గ్రహించలేదు. తనతోనే తిన్నారు, తనతోనే ఉన్నారు, తనతో నడిచారు. ప్రభువును ప్రభుగా వాళ్ళు చూడలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వామ్మో భూతమని చెప్పి, దయ్యమని చెప్పి భయపడ్డారు యేసు ప్రభుని వాళ్ళు చూసి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక చక్కని మాట అంటారు అక్కడ, నేనే భయపడకండి. స్తోత్రం కలుగును గాక. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకుందాం. నేనే భయపడబాకండి అని చెప్పి వారితో మాట్లాడినప్పుడు అప్పుడు పేతురు గారు అన్నిటికీ ముందు ఉంటాడు. పేతురు గారు కొంచెం స్పీడ్ అప్ ఉంటాడు. అందుకని పేతురు గారు అంటే కదా, ప్రభువా నీవే అయితే, ప్రభువా నీవే అయితే నాకు కూడా కొద్దిగా నేల మీద నడిచే భాగ్యాన్ని కొద్దిగా కల్పిస్తారా ప్రభువా? నేను కూడా నేల మీద నడిచే శక్తి నాకు కొద్దిగా మీరు దయచేస్తారా ప్రభువా అని ప్రభుతో చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు అది. వెంటనే యేసు చెయ్యి సాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని, దేవునికి మహిమ కలుగును గాక, యేసు ప్రభుని అడిగాడు పేతురు గారు. ఏమని అడిగాడు? ప్రభువా నీవే అయితే నేను కూడా నేల మీద నడిచేదానికి అవకాశం నాకు నువ్వు ఇవ్వమన్నాడు. వెంటనే దేవాదేవుడు ఏం చేశాడంటే, సరే నా కుమారుడు నా శిష్యుడు కోరుకుంటున్నాడు కదా, సరే నేల మీద నడవమన్నాడు. పేతురు గారు తన యొక్క ధోని దిగి
కొద్ది లెక్క వడదిగి కొద్ది లెక్క అతడు నడవటం ప్రారంభించాడు. కాస్తంత లెక్కలో అతడు నడుస్తూనే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నేల మీద నడుస్తున్నారు పేతురు గారు. యేసు ప్రభుల వారి తర్వాత బైబిల్లో రాయబడిన చరిత్ర ఆధార ప్రకారంగా నీటి మీద నడిచిన వారు పేతురు గారు తప్ప ఇంకెవరూ లేరు. హల్లెలూయా. నేల మీద నడతం మామూలు విషయం అండి. ఒక వ్యక్తి మామూలు విషయమా? దేవుడు అంటే ఆయనకి సాధ్యం. ఎందుకంటే ఆయన అసాధ్యాలు సాధ్యం చేయగలడు. ఆయన ఒక్కరే నడవగలరు. ఒక్కరే నడవగలరు. కానీ దేవాది దేవుని తర్వాత పేతురు గారు ఒక్కరే నీటి మీద నడిచారు. ప్రభువా